అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. కామాక్షి, కామాక్షి సంతోషంగా భార్యను పిలుస్తూ వంటింట్లో అడుగుపెట్టాడు పార్వతీశం. ఏమిటండి ఆ హడావిడి? అంత గావు కేకలేస్తూ వచ్చారేమిటి? ఏదో కొంప మునిగినట్లు అంది కామాక్షమ్మ తరిగిన అరటికాయ ముక్కల్ని బాణలీలో వేస్తూ. అమ్మాయికి సంబంధం కుదిరిందే. నిజంగానే? అబ్బాయిదే ఊరు? ఎక్కడ పనిచేస్తారు? కట్నం ఎంత? ఆగాగు. ఆత్రంగా ఒక్కసారి అన్ని ప్రశ్నలు వేస్తే ఎలాగే? ఆ చేత్తో వేడివేడి కాఫీ ఇస్తే అన్ని వివరాలు చెప్తాను అంటూ వంటింట్లో పీట వాల్చుకుని కూర్చున్నారాయన. పొయ్యి మీద బాణలీ దించి గిన్నెలో కాసిన నీళ్లు పోసి పెట్టింది. ఇక చెప్పండి అంటూ ఆయనకెదురుగా కూర్చుంది మీనాక్షమ్మ. కాఫీ త్రాగితే కాని చెప్పను మొండికేశారాయన. బాగుంది సంబడం అంటూ మరుగుతున్న నీళ్ళల్లో కాఫీ పొడి వేసి దించి పాలగిన్నె పెట్టింది. 5 నిమిషాల్లో కాఫీ కలిపి భర్తకిచ్చింది. నీవు త్రాగు మరి అన్నారాయన. ఊహు ముందు చెప్తే కాని త్రాగను అంది మొండిగా. అలాగైనా త్వరగా చెప్తారని ఉద్దేశ్యంతో. అయితే చెప్తానుండు అంటూ కాఫీ తాగుతూ చెప్పసాగారాయన. అబ్బాయి ఈ ఊళ్ళోనే స్టేట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వెనుక ముందు ఎవరూ లేరట మేనమామ తప్ప. ఆయనే తల్లి తండ్రి లేని ఇతన్ని పెంచి పెద్ద చేసి తన కొడుకులతో పాటు బీఏ దాకా చదివించారు. చదువు పూర్తయిన సంవత్సరంలోగానే బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. 2 నెలల క్రితమే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిందంట. కట్నం పైసా అక్కర్లేదట. మనమ్మాయిని స్కూల్‌కెళ్ళేటప్పుడు చూశాడట. అమ్మాయి నచ్చిందన్నాడట. మీ రామారావు అన్నయ్య చెప్పాడు ఈ విషయాలన్నీ. ఇద్దరం కలిసి అబ్బాయితో మాట్లాడాము. ఈ చైత్ర మాసంలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి సింపుల్‌గా కానివ్వమన్నాడు అబ్బాయి. ఎంత చల్లని వార్త తెచ్చారండి. తండ్రి ఏడుకొండలవాడా అంతా నీ దయ మనసులోనే భగవంతుణ్ణి స్మరించింది. ఇంతకు అమ్మాయి ఏదీ కనబడలేదు. ఇద్దరూ సినిమాకెళ్లారు. ఆదివారం కదా వెళ్దామని చిన్నది మారం చేస్తే పిలుచుకెళ్ళింది ఆశ. పార్వతీశం రిటైర్డ్ అవగానే నెలకు 200 జీతంతో బట్టల షాపులో పద్దులు వ్రాయడానికి కుదిరాడు. ఆయన రిటైర్డ్ అయిన సంవత్సరంలోనే పెద్దమ్మాయి ఆశాలత ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ అవగానే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఆ ఊరిలోనే ప్రాథమిక పాఠశాలలో టీచర్గా చేరింది. ఆమె జీతము పార్వతీశంకు వచ్చే పెన్షన్తో ఇల్లు గడుపుకుంటూ బట్టల షాపులో వచ్చే 200 బ్యాంక్లో వేయసాగారాయన కూతుర్ల పెళ్లిళ్ళ కోసం. ఆశాకు బ్యాంక్లో పనిచేసే శేఖర్తో సంబంధం కుదిరే నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ 2800 అయింది. ఆ డబ్బుతో ఆశ పెళ్లి క్లుప్తంగా జరిపించేశారు పార్వతీశం. మంచి రోజు చూసి కామాక్షమ్మ పార్వతీశం ఇద్దరు ఆశాలతను అత్తవారింట్లో దిగవిడిచి వచ్చారు. శేఖర్ ఉంటున్న ఇల్లు కాస్త చిన్నదే అయినా ఒక హాలు, వంటగది, బాత్రూమ్, లెట్రిన్లతో సౌకర్యంగా ఉంది. ఇద్దరే కనుక ఇల్లు సరిపోతుంది. శేఖర్ తనే వంట చేసుకునేవాడు కనుక వంటింట్లో సామాగ్రి, గ్యాస్ స్టవ్, గ్రైండర్‌తో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 4 ఏండ్ల నుంచి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు కనుక అన్నీ సమకూర్చుకున్నాడు. స్కూటర్ కూడా కొన్నాడు. బ్యాంక్‌లో 5,000 దాకా బ్యాలెన్స్ కూడా ఉంది. వంటింట్లో అన్ని వసతులు చూడగానే కూతురి అదృష్టానికి మురిసిపోయింది కామాక్షమ్మ. ఆశ మనసు కూడా హాయిగా ఉంది. గ్యాస్ స్టవ్ కాబట్టి త్వరగా వంట ముగించుకుని స్కూల్‌కి వెళ్ళవచ్చునని. వంటింట్లో అన్నీ నీట్‌గా సర్ది ఉండటంతో కామాక్షమ్మకు అక్కడ ప్రత్యేకంగా సర్దే పని లేదు. ఆ రాత్రికి అందరూ తమ ఇంట్లోనే భోజనాలు చేయాలని పట్టుపట్టటంతో కామాక్షమ్మ, ఆశ వంట పనిలో మునిగారు. ఆశ చెల్లెలు జయ మాత్రం హాల్లోని అలమరల్లో బావగారు నీట్‌గా సర్దిపెట్టిన నవలల మీద దాడి చేసింది. అందులో ఎక్కువగా విశ్వనాథ సత్యనారాయణ వారివి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఎద్దనపూడి, మాదిరెడ్డి, అరికపూడి, కావిలిపాటి విజయలక్ష్మి గార్ల నవలలున్నాయి. మిగిలినవి వేరే రచయిత్రులవి ఉన్నాయి. బావగారు మీ హ్యాబిట్స్ అన్నీ నాకు బాగా నచ్చాయండి. ఏవి చూసినా నీట్‌గా సర్దారు అంది శేఖర్‌ని మెచ్చుకుంటూ విశ్వనాథ వారి పునర్జన్మ పుస్తకం తిరగేస్తూ. ఆమె మాటలకు పెద్దగా నవ్వాడు శేఖర్. బావగారు అంత పెద్దగా నవ్వే మాట తనేమందో అర్థం కాలేదు జయకు. ఆ అర్థం కాని జయ ముఖం చూసిన శేఖర్, నీకు నచ్చేదేమిటి? మీ అక్కకి నచ్చాలి కానీ అన్నాడు నవ్వుతూ. బావగారి మాటలకు అర్థం గ్రహించిన జయ ముఖం ఎర్రబడింది సిగ్గుతో. వారి మాటలు వంటింట్లో నుంచి వింటున్న కామాక్షమ్మ, ఆశ కూడా నవ్వుకున్నారు. ఆ రాత్రి అందరి భోజనాలు అవగానే తమలపాకులు తెమ్మని భర్తకు పురమాయించింది కామాక్షమ్మ.
స్కూటర్ ఉందిగా నే వెళ్ళొస్తాను మీరుండండి అంటూ డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయాడు శేఖర్. కామాక్షమ్మ, పార్వతీశం, ఆశ బయట వరండాలో కూర్చున్నారు. జయ మాత్రం హాల్లో నవల చదువుతూ కూర్చుంది. శేఖర్ బయటకెళ్ళగానే ఆశ తండ్రితో, నాన్నా, ఈ నెల నుంచి జీతం మొత్తం ఈయనకే ఇవ్వమంటారా? ఆ మాటలకు చిన్నగా నవ్వాడు పార్వతీశం. అదేమిటమ్మా అలా అడుగుతావు? ఆయనకియ్యక నాకిస్తావా? పిచ్చి తల్లి, వివాహం అయిపోగానే నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి అతని సొత్తే కదమ్మా! అందుకేనన్నమాట ఆదేశం పేరుతో కట్నం తీసుకోనన్నది. అలా అనకమ్మా! నీకు ఉద్యోగం ఉన్నా 10,000కు తక్కువ కాకుండా ఎవరూ కట్నం అడగలేదు. ఉద్యోగం చేస్తున్నందుకు 10,000 అదీ లేకపోతే 40, 50,000కు గానీ తూగలేదు ఇంతవరకు నేను చూసిన సంబంధాల్లోని పెళ్ళికొడుకులు. కానీ కట్నం లేకుండా, లాంఛనాలు లేకుండా సింపుల్‌గా నీ పెళ్లి జరిగిపోయిందంటే ఇది తప్పకుండా అతని విశాల హృదయానికి చిహ్నం కదమ్మా! ఇక మా సంగతులంటావా? ఈ సంవత్సరంతో జయ ఇంటర్ పూర్తి చేస్తుంది. దాన్ని కూడా ట్రైనింగ్‌కి పంపుతాను. ఉన్న దాంట్లో ఎలాగో ఇల్లు గడవక తప్పదు కదా! ఉదయమూ, రాత్రి ట్యూషన్లు చెప్పుకుంటాను. ఇవన్నీ నీవు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అబ్బాయి రత్నం లాంటివాడు. ఏ చెడ్డ అలవాట్లూ లేవు. సంతోషంగా కాపురం చెయ్యమ్మా! అన్నారాయన కూతురి తల నిమురుతూ. తండ్రి మాటలకు మనసు కలత చెందింది. ఈ వయసులో షాపులో పద్దులు వ్రాస్తూ, మళ్ళీ ట్యూషన్లు చెప్పుకుంటూ తండ్రి ఆరోగ్యం పాడైపోతుంది. ఈ మాట అతనితో అంది. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో లేలగా తడి మెరిసింది. పిచ్చి తల్లి, బాధపడకు. ఆడపిల్లలను కన్నాక తప్పదు తల్లీ. దాన్ని ఓ అయ్య చేతిలో పెడితే మాకిక నిశ్చింత. తిన్నా తినకపోయినా అడిగేవారుండరు. ఆ వచ్చే పింఛన్ డబ్బుతో మా జీవితాలు గడవకపోవు అంటూ ఆశ కళ్ళల్లో కన్నీళ్లను చూసి ఆమె తలను గుండెలకు హత్తుకున్నారు. బెంగపడకమ్మా, నిన్ను మంచి చోట ఇవ్వగలిగాను. ఆ తృప్తి చాలు నాకు. నీకు సుఖంగా, సంతోషంగా ఉంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలను నేను. బిడ్డల సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులు వేరే కోరేదేముందమ్మా అంటూ ఓదార్చారు. తండ్రి ఓదార్పుతో ఆశ దుఃఖం ఉధృతమైంది. అంతవరకు తండ్రి కూతుర్ల సంభాషణ వింటున్న కామాక్షమ్మ ఆశ వీపు తట్టి, ఆశా, ఏడ్వకు. మంచి భర్త దొరికినందుకు సంతోషించు. మా గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకమ్మా. అబ్బాయి వచ్చేస్తాడు. లే, వెళ్ళి ముఖం తుడుచుకో అంది జీరబోయిన కంఠంతో. ఆశ బలవంతంగా లేచి వెళ్ళి కళ్ళు తుడుచుకుంది. శేఖర్ రాగానే అందరూ తాంబూలాలు వేసుకున్నారు. రాత్రికి అక్కడే పడుకోమని శేఖర్ చెప్పాడు. కానీ ఇల్లు చిన్నది, వెళ్తామంటూ లేచారు. ఇల్లు దూరమవడం చేత రిక్షా పిలుచుకువచ్చి కామాక్షమ్మను, జయను అందులో వెళ్ళమని, ఆశను తలుపు వేసుకోమని చెప్పి తను స్కూటర్పై పార్వతీశంను ఎక్కించుకుని బయలుదేరాడు శేఖర్. తనని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భర్త సమక్షంలో రోజులు త్వరగా గడిచిపోతున్నట్లు భావించింది ఆశ. ఆశ కాపురానికి వచ్చిన తర్వాత పనిమనిషిని మాన్పించింది. శేఖర్ ఉండనివ్వమన్నా వినకుండా, ఇద్దరి వంటకి ఎన్ని గిన్నెలు పడతాయి? నేను తోముకోగలను లెమ్మన్నది. మరి మారు మాట్లాడలేకపోయాడు. ఆమె గిన్నెలు తోమేస్తుంటే వద్దని వారిస్తున్నా వినకుండా కడిగేవాడు. వంట చేస్తుంటే కూరలు తరిగివ్వటం, బియ్యం కడిగి పెట్టటం, గ్రైండర్లో పొడులు వేసివ్వడం, ఇలా హెల్ప్ చేసేవాడు. ఆమె చేయవద్దన్నా వినేవాడు కాదు. ఏం చేస్తే తప్పేం ఉంది? నీవు రాకముందు నేను చేసుకోలా? అప్పుడు బ్యాంకుకెళ్ళి వచ్చి ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఎంత విసుగ్గా ఉండేదో నాకు బాగా తెలుసు. నీవు ఉద్యోగం చేసేదానివి. నీకు అలాగే ఉంటుంది కాబట్టి ఇద్దరూ కలిసి త్వరగా వంట పూర్తి చేసుకొని కాసేపు రెస్ట్ కూడా తీసుకొని మనం బయటికి వెళ్ళొచ్చు. నేను మాత్రం ఖాళీగా కూర్చుని చేసేదేముంది అని అనేవాడు. అతనలా అంటుంటే ఆశకు అమితమైన ఆనందంతో నోటి మాట రాలేదు. తను నిజంగా చాలా అదృష్టవంతురాలు. భార్యలను మాటలతో, చేతలతో బాధించే భర్తలను తను చాలా మందిని చూసింది. అందుకే పెళ్ళి అనగానే భయం వేసింది. కానీ ఈ 20వ శతాబ్దంలో, అందున భారతదేశంలో సిసలైన ఆంధ్రుల ఆడపడుచుగా తమ తల్లిదండ్రులను ఎదిరించలేక కిమ్మనకుండా పెళ్లికి ఒప్పుకుంది. అందరు పురుషులు ఒకలాగా ఉండరని, భార్యను ప్రాణంలా చూసుకునే భర్తలు కూడా ఉన్నారని కాపురానికి వచ్చిన తరువాత తెలుసుకుంది. వంట పూర్తవగానే ఇద్దరూ ఒకేసారి భోంచేస్తారు. స్కూల్ దూరం కావడంతో చిన్న బాక్స్ మధ్యాహ్నానికి కాస్త పెరుగన్నం తీసుకెళ్తుంది ఆశ. శేఖర్ మాత్రం ఆఫీస్ క్యాంటీన్లోనే టిఫిన్ తీసుకుంటాడు. 9:15 కాగానే ఇద్దరూ ఇంటికి తాళం వేసి స్కూటర్ పైన బయలుదేరుతారు. ఆశని స్కూల్ దగ్గర విడిచి శేఖర్ బ్యాంకుకి వెళ్ళిపోతాడు. ఆదివారం మాత్రం ఉదయాన్నే టిఫిన్ ముగించుకొని
ఆశ, శేఖర్లు పార్వతీశం ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం భోజనాలు చేసి కుటుంబ సభ్యులంతా బాతాకాన్ని కొట్టడమో, లేక ఆశ, తండ్రి, బావమరుదులు పార్ట్నర్స్‌గా ఉండి క్యారమ్స్ ఆడడమో చేస్తూ సాయంత్రం వరకు కాలం గడుపుతారు. సాయంత్రం కాగానే అందర్నీ వద్దంటున్న సినిమాకు బయలుదేరదీస్తాడు శేఖర్. అల్లుడి రాకతో ఇంటికి సందడి వచ్చింది అంటుంది కామాక్షమ్మ శేఖర్‌ను మురిపెంగా చూస్తూ. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడంట. ఇద్దరు ఆడపిల్లలం మేము ఉండగా అల్లుడిగారి రాకతో ఇంటికి సందడి వచ్చిందంట అని దిప్పుతుంది ఆశ. అత్తయ్య, మీ అమ్మాయి నన్నన్నారని ఉడుక్కుంటుంది. కానీ ఓ విషయం చెప్పనా? మీ అమ్మాయి మా ఇంటికొచ్చినప్పటి నుంచి నాకు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ లేదు తెలుసా? ఇంతకు ముందు నెలకొకసారి ఆ బిల్లు కట్టలేక చస్తుంటే, ఇప్పుడు ఈవిడ గారి రాకతో లైట్ వేసే పని లేదసలు. అంతటి వెలుగు నింపింది మీ అమ్మాయి నా ఇంట్లో. అంటూ నవ్వు పెదవుల మధ్య దాచుకుంటూ సీరియస్‌గా అన్నాడు శేఖర్. ఓహ్! బావా ఫెంటాస్టిక్ జోక్ అంటూ విరగబడి నవ్వింది జయ. ఆశకు నవ్వు వచ్చినా భర్త అన్న మాటకు ఉడుక్కొని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ప్రణయ కలహాలతో నెల రోజులు నిమిషంలా గడిచిపోయాయి. ఆ రోజు 29వ తారీఖు శేఖర్‌కు జీతాలిచ్చారు. జీతం రాగానే ఆశకిచ్చాడు. ఇదేమిటి నా చేతికిచ్చారు? ఆశ్చర్యపోతూ అడిగింది ఆశ. నీకివ్వక ఎవరికిమ్మంటావు? ఇక నుంచి ఇంటి ఖర్చులు, లెక్కలు చూసుకునే బాధ్యత తమరిదే అన్నాడు శేఖర్ నవ్వుతూ. అమ్మ బాబోయ్! పెద్ద బాధ్యతే అప్పచెప్పారు నాకు అంది తను నవ్వుతూ. చూడమ్మాయ్, నాకు రోజూ రూ. 1/2 కావాలి అన్నాడు సీరియస్‌గా. అతనంటుంటే, అమ్మా నాకో 10 పైసలివ్వవు చాక్లెట్ కొనుక్కుంటానని పసిపిల్లాడన్నట్లనిపించి ఫక్కున నవ్వింది. ఏమ్మా రూ. 1/2 పెట్టి చాక్లెట్ కొనుక్కుంటావా? అంది హాస్యంగా. చాక్లెట్ కొనుక్కోడానికి నేను చిన్న పిల్లాడినా? అంటూ మూతి ముడుచుకున్నాడు. కాక మీరడిగే తీరు అలాగే ఉంది. అలా ముద్దుగా ముఖం పెట్టి అడుగుతుంటే అలాగే అనిపించింది. అంత ముద్దు వస్తే పెట్టేసుకోరాదు? నేను వద్దన్నానా? అంటూ చిలిపిగా తన చెంపను ఆమె ముఖం దగ్గర పెట్టాడు. ఛీ పోండి చిలిపితనం ఎక్కువైపోయింది అంటూ సున్నితంగా అతని చెంపపై దెబ్బ వేసింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూపించాలో ఈ చిలిపితనం అంటూ తనే ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. ష్ తలుపు తెరిచే ఉంది అంటూ మెల్లగా అతని చేతుల్లోంచి విడిపించుకుంది. పోనీ తలుపు మూసెయ్యనా అంటూ వెళ్ళబోతున్న అతన్ని షర్టు కాలర్ పట్టి ఆపింది. ఇంతకు మీకర్ధరూపాయి ఎందుకంట రోజూ? మాట మారుస్తూ అడిగింది సందేహంగా. ఎందుకా? ఈ దేవీగారికి పువ్వులు తేవడానికి, తెచ్చి పూజ చేయడానికి అన్నాడు ఆమె తలపై పువ్వులు జల్లుతున్నట్లు అభినయిస్తూ. చాల్లేండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఊసిపోక ఏవో కబుర్లలో నాకు పూలంటే ఇష్టమని చెప్పానని రోజూ పూలు పట్టుకు రమ్మనా అర్థం అంది నవ్వుతూ. నవ్వుతే నవ్వని కుళ్ళుకుంటారు అంటూ గుమ్మం తలుపు వేసి వచ్చి ఆమెను చేతులతో చుట్టివేశాడు. ఆమె ఏదో మాట్లాడబోతుంటే మరి మాట్లాడనివ్వలేదు. ఆశకు ఆ రోజు జీతాలిచ్చారు. ఆమె మనసు కలవరపడింది. ఈ జీతం శేఖర్‌కివ్వక తప్పదు. పుట్టింటి పరిస్థితులు గుర్తుకు రాగానే ఆమె గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలైంది. ఆకాశాన్నంటే ధరలున్న ఈ కాలంలో తండ్రి పింఛను, షాపుల్లో వచ్చే 200తో ముగ్గురు నెలంతా ఎలా గడుపుతారు? అర్ధాకలితో అలమటించక తప్పదు తన వాళ్ళు. తనేమో ఇంత సుఖంగా ఉంది. ఇలా అనుకోగానే ఆమె మనసెలాగో అయిపోయింది. ఎలా ఇంటికి వచ్చిందో ఆమెకే తెలియదు. రాగానే ముఖం కూడా కడుక్కోకుండా వాకిలి చేరవేసి, పుస్తకాలు, పర్సు టేబుల్ పైన పడేసి మంచం పైన వాలిపోయింది. తలనొప్పి అనిపించింది. అయినా కాఫీ కూడా పెడదామనే మూడ్ లేక అలాగే ఆలోచిస్తూ పడుకుంది. అదేమిటి ఆశ, ఏమైంది? అలా మంచంకు అడ్డంగా పడుకున్నావు? ఆదుర్దాగా వంగి ఆమె నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. జ్వరంగాని వచ్చిందేమోనని. శేఖర్ వచ్చింది కూడా గమనించలేనంతగా ఆలోచిస్తున్న తన ఆలోచనలను పక్కన నెట్టి, ఏమీ లేదు, కాస్త తలనొప్పిగా ఉంటేను పడుకున్నాను అంటూ లేవబోయింది. ఆ ఆ లేవకు, పడుకో, కాఫీ తీసుకొనొస్తాను అంటూ ఆమెను వారించాడు. బట్టలు మార్చుకొని కాళ్ళు ముఖం కడుక్కొని వంటింట్లోకొచ్చి గ్యాస్ వెలిగించి నీళ్లు పెట్టాడు. ఫిల్టర్‌లో కాఫీ పొడి వేసి నీళ్లు మరగగానే అందులో నీళ్లు పోసి మూతపెట్టాడు. ఈలోగా పాలమ్మాయి పాల చెంబు ఇచ్చి వెళ్ళింది. పాలు గిన్నెలో పోసి సిమ్ మీద పెట్టి వచ్చి ఆశను లేపాడు. ఆశ, లేచి ముఖం కడుక్కో, కాస్త ఫ్రెష్‌గా ఉంటుంది అన్నాడు. ఆశ లేచి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. ఆమె ముఖం కడుక్కొని తుడుచుకుంటుండగా బొట్టు, కాటుక, పౌడరు, అద్దం, దువ్వెన తెచ్చి మంచంపై రెడీగా ఉంచాడు. ఎందుకండి మీకీ శ్రమ? ఎంత తలనొప్పైతే మాత్రం?
అద్దం ముందు కూర్చుని తల దువ్వుకోలేనా? మీరు నన్ను మరీ చిన్నపిల్లని చేస్తున్నారు. మనకు పిల్లలయ్యేదాకా నీవు నాకు చిన్నపిల్లవే. ఎలాగైనా నీవు నాకంటే చిన్నదానివే కదా! నీవు జడ వేసుకుంటుండు. నేను ఈలోగా కాఫీ పట్టుకొస్తానంటూ వంటింటి వైపు నడిచాడు. అతను కాఫీ కలుపుకొని తెచ్చేసరికి జడ వేసుకుని బొట్టు పెట్టుకుంది. వెరీ గుడ్. ఆడవాళ్ళు ముస్తాబు త్వరగా తెమలదని ఏ వెధవ అన్నాడో కానీ, వాడికి నిన్ను చూపించి 4 తన్నాలి నవ్వుతూ అంటూ ఆమెకు గ్లాస్ అందించి, ఒక సారిడని తెచ్చి ఇచ్చి వేసుకోమని ఆమె పక్కనే కూర్చున్నాడు. కాఫీ రుచి చూసిన ఆశ, అబ్బా! మీరు చేసిన కాఫీ చాలా బాగుంది అంది నవ్వుతూ మెచ్చుకోలుగా. మరీ ఇక రోజు నన్నే చేసివ్వమంటావా ఏం? అన్నాడు భయం నటిస్తూ. ఛీ పోండి. నేను ఏది మాట్లాడినా మీకు విడ్డూరంగానే ఉంటుంది. మీరు అంత భయపడాల్సిన పని లేదులెండి అంది నవ్వుతూ. పిచ్చి, తమాషా కన్నానులే. అదో పెద్ద పనా భయపడడానికి? ప్రతిరోజు నీకు నేనే కల్పిస్తాను. కానీ ఈ పూటకి వంటింటి ఛాయలకు కూడా రాకుండా బుద్ధిగా పడుకో అంటూ లేవబోయాడు. నిదానంగా ఇద్దరం కలిసే చేద్దాం కాసేపు కూర్చోండి అంటూ అతన్ని కూర్చోబెట్టి అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. అతను ప్రేమగా తల నిమరసాగాడు. ఆ స్పర్శతో మధ్యాహ్నం నుంచి అనుభవిస్తున్న బాధంతా మాయమైంది. అలా పడుకున్న ఆమెకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. 8:30 అవుతుండగా అతను తట్టి లేపితే లేచింది. అప్పటికే వంట ముగించేశాడు. అయ్యో! వంట కూడా చేసేశారా? నన్నెందుకు లేపలేదు? అంటూ తన మొద్దు నిద్రను తిట్టుకుంటూ లేపనందుకు అతనిపై చిరుకోపం ప్రదర్శించింది. పసితనపు అమాయకత దోబూచులాడుతున్న ఆ ముఖాన్ని, దిండుపై తల ఆంచి నిద్రిస్తున్న నిన్ను లేపితే పాపం వస్తుందేమోనని లేపలేదు. కానీ ముందు వెళ్ళి ఆ నిద్రముఖాన్ని కడిగిరా భోంచేద్దాం అంటూ చిరునవ్వుతో ఆమెను బాత్రూం వైపు త్రోశాడు. ఇద్దరూ భోంచేశాక అతని కంచాలు తీయబోతుంటే కోప్పడి తనే తీసింది. భోజనాలయ్యాక తన జీతం సంగతి గుర్తుకు వచ్చి జీతం అంతా అతని చేతికిచ్చింది. ఈవేళ జీతాలిచ్చారా అంటూ డబ్బు తన షర్టు జేబులో పెట్టాడు. తను వెళ్ళి పడక చేరింది. అతను లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి మౌనంగా పడుకున్నాడు. అతను ఆ డబ్బు గురించి ఏమైనా మాట్లాడతాడేమోనని ఎదురుచూసింది. కానీ అతను ఆ డబ్బు గురించి ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమె మనసులో మళ్ళీ బాధ చోటు చేసుకుంది. అతను ఏవో తన బ్రాంచ్‌కు వచ్చిన డబ్బు కూడా సరిగ్గా లెక్క పెట్టుకోలేని అమాయక ప్రజానీకాన్ని గురించి చెబుతుంటే తను మెల్లగా ఊకొడుతూ నిద్ర నటించింది. ఆమె నిద్రపోయింది. పాపం ఈవేళ తలనొప్పిగా ఉంటుందని ఎలాగైపోయిందో అనుకుంటూ అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆ రాత్రంతా ఆమెను నిద్రాదేవి కరుణించలేదు. పరిపరి విధాల ఆలోచిస్తూ ఏ 3 గంటల వేళో నిద్రపోయింది. ఉదయం కాఫీ త్రాగాక పనుందంటూ స్కూటర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు శేఖర్. ఎన్నడూ లేంది ఉదయాన్నే బయటికి వెళ్తున్న అతన్ని చిత్రంగా చూసింది ఆశ. నిద్రలేమి చేత కళ్ళు మంటలు పుడుతున్నాయి. రోజూ వంటలో సాయం చేసే అతను ఈరోజు ఉదయాన్నే వెళ్ళడంతో వంట పనంతా తను ఒక్కతే చేసుకోవడం శ్రమ అనిపించినా, అతను ఉదయాన్నే ఎందుకెళ్ళారా అని ఆలోచిస్తూ 9 గంటలకంతా వంట ముగించింది. ఏదైనా పని ఉంటే తనతో చెప్పి ఉండొచ్చు కదా! ఎందుకిలా? ఎందుకయింది చెప్పకుండా వెళ్ళాడో అర్థం కాలేదామెకు. 9, 10 అవుతుండగా అతను వచ్చాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగడం మంచిది కాదు. వస్తూనే ఎక్కడికి వెళ్ళింది చెప్తారులే అని సరిపెట్టుకున్న ఆమెకు అతను మాట్లాడకుండా భోజనానికి కూర్చోవడంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని అడగడానికి అభిమానం అడ్డువచ్చి మౌనంగా భోజనాలు పెట్టసాగింది ఆశ. భోంచేసేటప్పుడు అతను ఎక్కడికి వెళ్ళింది చెబుతాడని ఆశించింది ఆశ ఎంతో ఆశతో. కానీ ఆమె ఆశ నిరాశ చేశాడప్పుడు కూడా. గబగబా భోంచేసి లేచాడు శేఖర్. త్వరగా భోజనం కానియ్యి. ఆశ మనకు టైం అయింది కదా అంటూ త్వరపెట్టసాగాడు శేఖర్. ఆలోచనలు ప్రక్కన పెట్టి భోజనం చేయసాగింది ఆశ. అంతలోపు అంతలోపు ఆయన పెరుగన్నం బాక్సులో పెట్టసాగాడు. ఆమె భోజనం ముగించి వంటిల్లు సర్దేలోగా శేఖర్ డ్రెస్ చేసుకుని స్కూటర్ బయటికి తీశాడు. ఆశ ఇంటికి తాళం వేసి మౌనంగా స్కూటర్ ఎక్కింది. అతను కూడా ఏమీ మాట్లాడించలేదు. అతను కూడా అంతే మౌనంగా స్కూల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఆ పూట పిల్లలకు కూడా పాఠాలు చెప్పలేకపోయింది. మధ్యాహ్నం అన్నం కూడా తినాలనిపించలేదు. మధ్యాహ్నం 2 పీరియడ్స్ తీసుకుని తలనొప్పంటూ హెడ్ మిస్ట్రెస్‌తో పర్మిషన్ తీసుకుని బయటికి వచ్చింది. అప్రయత్నంగా ఆమె కాళ్ళు పుట్టింటి వైపు నడిచాయి. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఆనందపడి ఎదురువచ్చింది కామాక్షమ్మ. ఏమ్మా నీ ఒక్కదానివే వచ్చావు? అల్లుడుగారేరి? నీకు ఈవేళ స్కూల్ లేదా? అంటూ ప్రశ్నలు వేసింది. స్కూల్ టైంలో వచ్చిన కూతుర్ని అంత సంతోషంలోనూ కాస్తంత సందేహంగా అడుగుతూ.
తలనొప్పిగా ఉంది. కాఫీ ఇవ్వమ్మా అంది ఆశ చేతిలోని పుస్తకాలు, పర్సు టేబుల్ పైన పడేసి మంచం పైన వాలిపోయింది. కాఫీ కలిపి కూతురి చేతికిస్తూ మళ్ళీ అడిగింది కామాక్షమ్మ అల్లుడు రాని కారణం. ఆయనకు బ్యాంకులో ఆడిటర్స్ వస్తారట. లేట్ అవుతుందంటే నేనిలా వచ్చాను అంది ఆశ కళ్ళు మూసుకుంటూ. అదేమిటి ఆశ వేళ కాని వేళ ఏమిటి నిద్ర? వెళ్ళి ముఖం కడుక్కో. నిద్రపోవడం లేదులేమ్మా కాస్త అలసటగా ఉంది అంది కళ్ళకడ్డంగా చేతులుంచుకొని పడుకుంటూ. ఆమె మనసులో పరిపరి విధాల పోతుంది. తన జీతం గురించి అమ్మ అడగలేదు, అడగదు కూడా. కానీ ఇక నుంచి వారి జీవితాలు ఎలా వెళ్ళబోతాయి? ఇలా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారిపోయింది ఆశ. రాత్రి 8 గంటలకు పనిమీద పొరుగురు వెళ్ళిన పార్వతీశం ఇంటికి వచ్చాడు. ఇంట్లో కూతుర్ని చూసి సంతోషించాడు. కానీ అలా ఆ సమయంలో నిద్రపోతున్న కూతుర్ని చూసి జ్వరం వచ్చిందేమోనన్న సందేహంలో నుదిరిపై చెయ్యి వేసి చూశాడు. ఆ స్పర్శకు మెలకువ వచ్చింది ఆశకు. అబ్బా! ఎంత చీకటి పడింది. ఇంతసేపు నిద్రపోయానా? అనుకుంటూ కళ్ళు నులుముకొని తండ్రిని చూసి, అరే! మీరా నాన్నా? ఊరికి వెళ్లారని అమ్మ చెప్పింది. అప్పుడే వచ్చేశారా? ఆశ్చర్యంగా అడిగింది తండ్రిని. అప్పుడే ఏంటమ్మా? టైం ఎంతయిందనుకుంటున్నావు? 8 అయింది అన్నారాయన. అంటూనే కాళ్ళు కడుక్కొని వస్తానంటూ లేచి వెళ్లారు. ఆమె కూడా లేచింది ముఖం కడుక్కోవడానికి. అక్కడే చైర్‌లో కూర్చొని చదువుకుంటున్న జయ, అదేమిటక్కా అంతగా నిద్రపోయావు? నేను కాలేజీ నుంచి వస్తూనే నిన్ను చూసి నిద్రలేపుదామంటే అమ్మ లేపొద్దు అని చెప్పింది. నీవు ఎప్పుడు నిద్రలేస్తావా అని ఎదురుచూస్తున్నా అంది. రాత్రంతా తలనొప్పిగా ఉండి నిద్రపోలేదు. ఉండు ముఖం కడుక్కొని వస్తాను అంటూ లోనికెళ్ళబోయింది. త్వరగా రా అక్కా! అప్పట్నుంచి నీకోసం ఎదురుచూస్తుంటే. జయ, నీకు ఎగ్జామ్స్ దగ్గరగా వచ్చాయి కదా! ఇంకా కాసేపు చదువుకో తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళింది. పార్వతీశం ముఖం కడుక్కొని వెళ్ళి వరండాలో కూర్చున్నారు. ఆశ ముఖం కడిగి బొట్టు పెట్టుకుంటుండగా, అమ్మా ఆశ ఇలా రా అని వరండాలో నుంచి తండ్రి పిలుపు విని వరండాలోకెళ్ళింది ఆశ. ఆశ ఇలా రా అమ్మా అంటూ తన ప్రక్కన చోటు చూపించాడు. అమ్మతో ఆడిటర్స్ వస్తారని, ఆయన లేటుగా వస్తారని నీవు ఇక్కడికి వచ్చినట్లు చెప్పావట. నీవు ఇక్కడికి వచ్చేది ఆయనకి చెప్పావా? అనుమానంగా అడిగారాయన కూతురి ముఖంలోకి చూస్తూ. లేదు నాన్నా అంది తల వంచుకుని. ఎందుకు చెప్పలేదు? ఏం లేదు. స్కూల్ నుంచి అనుకోకుండా ఇలా వచ్చేశాను. సరే అలాగే వచ్చావు. మరి నీ ముఖం ఏమిటి అలాగుంది? నా వద్ద కూడా దాపరికమా? నీ ముఖం చూస్తుంటే ఏదో జరిగినట్లుంది. నాకు కూడా చెప్పవా? చెప్పమ్మా. ఆహా! ఏం లేదు నాన్నా అంది తడబడుతూ. రాత్రి నుండి తన మనసులో పడుతున్న బాధనంతా తండ్రికి చెప్పేసింది. ఆయన మరీ మరీ అడిగేసరికి. పిచ్చి ఆశ! ఇదంతా మనసులో పెట్టుకుని బాధపడుతూ కూర్చున్నావా? శేఖర్ నిజంగా రత్నం లాంటి వాడమ్మా. అలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం అంటున్న తండ్రి వైపు చిత్రంగా చూసింది. అవునమ్మా, ఉదయాన్నే శేఖర్ మనింటికి వచ్చి నీ జీతం ఇచ్చి వెళ్ళాడు. ఏమిటి? ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదతను. ఏమన్నాడో తెలుసా? మామగారు "మ్, మీరెన్నో ఆశలు పెట్టుకుని ఆశను చదివించారు. కూతురిని కూడా కొడుకులా భావించి చదివించి ఉద్యోగం కూడా ఇప్పించారు. కొడుకులు లేని మీకు నేను కొడుకుతో సమానమేగా. మీ కష్టసుఖాలు పంచుకునే బాధ్యత నాకు కూడా ఉంది. బాధ్యతలు తీరే వరకు ఆశకు వచ్చే జీతం మీకే. జయకు కూడా మంచి సంబంధం చూస్తాను. ఉన్న దాంట్లో జయ పెండ్లి చేద్దాం అని అన్నాడమ్మా. అలాంటి అల్లుడు ఎవరికైనా దొరుకుతాడా? ఆ అదృష్టం మాకు కలిగింది అంటూ అల్లుడి మంచితనం గురించి తండ్రి సంతోషంగా పొగుడుతుంటే అవాక్కై చూసింది ఆశ. నిజమా నాన్నా? ఇదంతా నిజమా? సంతోషంతో నమ్మలేనంత ఆశ్చర్యంతో ఆత్రంగా అడిగింది. నిజమేనమ్మా. మనం అదృష్టవంతులం తల్లి. ఎలా ఈ సంసారాన్ని ఇకపై ఇదుకు రావాలి అని రేయింబగళ్ళు ఆలోచిస్తున్నా. దేవుడు లాంటి నీ భర్త ఆదర్శం వల్ల, ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల నా గుండెలపై భారం తీరిపోయింది. ఈ కాలంలో అందరూ ఆదర్శాలు వల్లివేసేవారే కానీ, ఆచరణలో ఆచరణలో చూపించేవారు బహు కొద్దిమంది మాత్రమేనమ్మా. ఆ కొద్ది మందిలో నీ భర్త ప్రప్రథముడమ్మా. అతనలా అంటుంటే అతని మంచితనానికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ ఆమెను తన హృదయానికి చేర్చుకుంటూ, నా బంగారు తల్లి ఏ బంగారు పుష్పాలతో భగవంతుణ్ణి పూజించిందో ఉన్నతమైన వ్యక్తిని భర్తగా పొందింది అనుకున్నాడాయన మనసులో. తండ్రి హృదయానికి తల ఆనించుకున్న ఆశ మనసు ఆనంద తరంగిణే అయింది. శేఖర్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నాన్న చెప్పినట్లు అతను ఎంత ఆదర్శప్రాయమైన వ్యక్తి. అటువంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం అనుకుంటూ లేచింది. ఆమె మనసు ఎంత త్వరగా శేఖర్ని చూద్దామా అని గర్వపడసాగింది.
9 అవుతుండగా శేఖర్ వచ్చాడు. స్కూటర్ శబ్దం అవగానే పరుగెత్తికెళ్ళి అతని హృదయంపై వాలి నిన్నటి నుంచి తను పడిన వేదనంతా మరిచిపోవాలని ఆరాటపడింది. కానీ అక్కడ తల్లి, తండ్రి, చెల్లెలు ఉండటంతో ఆ పని చేయలేకపోయింది. శేఖర్ వస్తూనే ఆశ ముఖంలోని నిన్నటి ఆవేదన మాయమయ్యి, ఇప్పటి సంతోషాన్ని, తృప్తిని గ్రహించి సంతృప్తిగా తనలోనే నవ్వుకున్నాడు. ఉదయం ఆశ ముఖాన్ని చూసి సాయంత్రం తప్పకుండా తను ఈ ఇంటికి వస్తుందని అంచనా వేసి తను సరాసరి బ్యాంక్ నుంచి సరాసరి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 9 అవుతుండగా ఇలా వచ్చాడు. ఇప్పటి ఆశ ముఖంలోని వెలుగుల్ని చూసి సంతోషించాడు శేఖర్. వారిద్దరినీ అక్కడే భోంచేసి వెళ్ళాలని పార్వతీశం గారు పట్టుపట్టటంతో భోజనం ముగించుకున్నారు. స్కూటర్పై తిరిగి ఇంటికి బయలుదేరారిద్దరూ. ఆ చల్లని నిశిదిలో అతని నడుం చుట్టూ చేతులు బిగించి తృప్తిగా తేలికబడ్డ మనసుతో అతని వీపుపై తల ఆంచింది ఆశ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.